హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఇక్కడ చూడండి, ఒక వార్త కనిపిస్తుంది. సుస్థిర పాలన అని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు కల్పించలేక చతికిలబడుతోంది. ఫలితంగా పేద రోగులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. గుంటూరు జీజీహెచ్ అత్యవసర వైద్య సేవల విభాగంలో దర్శనమిచ్చిన ఒక ఒక చిత్రం సర్కారు ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఈ ఆసుపత్రిలో రోగులను వార్డులకు, వైద్యుల వద్దకు తరలించేందుకు వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు లేవు. ఫలితంగా గురువారం అత్యవసర సేవల కోసం తీసుకువచ్చిన ఓ రోగిని బంధువులే మోసుకెళ్లారట. ఇది ఒక వీడియో వచ్చింది, అది వైరల్ అవుతుంది. సో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సర్కారు తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఇలా ఉంటే వైద్యులు తమకు కేటాయించిన గదుల్లో అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా వైద్య సేవలు అందక రోగులు, వారి బంధువులు వార్డుల్లోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పేద రోగులు ఎక్కువగా గుంటూరు జీజీహెచ్కి తరలి వస్తూ ఉంటారు. రోజుకు సుమారు 4,000కు పైగా ఓపీ ఉంటుంది. ఇక్కడ అందరికీ తెలిసిన విషయం. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ఆసుపత్రిలోనే వసతుల కల్పనను ప్రభుత్వం గాలికి వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక రాత్రి వేళల్లో అయితే ఆసుపత్రిలో దుస్థితి మరీ ఘోరంగా ఉంటుందని రోగులు చెప్తున్నారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లో వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాల్సిన సివిల్ సర్జన్, ఆర్ఎంఓ వ్యవస్థ ఈ ఆసుపత్రిలో లేదు. ప్రభుత్వ వైద్యానికి రోగం వచ్చింది ఏపీలో. గమనించండి ప్రజలారా, గమనించండి.